బెంగాలీ డిష్. దీని పేరేందమ్మా యాక్చువల్లీ? ఇది యాక్చువల్లీ బెంగాల్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దాంట్లో ఆకుకూర వేసి వండుకొని కూడా వాడుతున్నారు. మనం ఏంటంటే ఆకుకూర వేసుకో, మన ఆంధ్ర సైడ్ వచ్చేసి ఎంతసేపు చింతపండు పులుపు వేస్తుంటాం అనమాట. ఇక్కడ ఏంటంటే టమోటా ఎక్కువ వాడతారు, పులుపు తక్కువ వాడతారు. ఇది ధనియాల పొడి, సో మిరప్పొడి, కొంచెం పసుపు చాలు అన్నమాట. మసాలా కొంచెం వాసన వచ్చేసరికి గమగమా, అప్పుడు టమాటా వేస్తాం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాం. బూడిద గుమ్మడికాయ ముక్కలు అది పట్టుకోండి అమ్మ, బట్టతోటి అలవాటు బట్ట పట్టుకొని ఎప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమోటా వేస్తాం. ఇలాంటి టమోటా వేస్తే ముక్క ఉడకదు కదా, కాసేపు మూత పెడితే మగ్గిపోతుంది. చూసారా దీని కలరే ఎలా ఉంది, మారిపోయిందా? సూపర్ కలర్ఫుల్ కనిపిస్తుంది. అదే చేప కొర్రమేను సూపర్గా ఉంటుంది. కొర్రమేను, సూపర్. కొర్రమట్ట, కొర్రమేను. ఇది కాస్త మగ్గిపోయాను. ఒక చుక్క నీళ్ళు వేసేసి కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. ఉప్పు, కల్లుప్పు. సాల్ట్ అంటే బాగుండదు కదా, కొంచెం కల్లుప్పు వేస్తే ఆరోగ్యానికి మంచిది, తినే రుచులు బాగుంటాయి అని కాస్త ఉప్పు వేద్దాం. తర్వాత తగినంత వేసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే. మీరు ఎప్పుడైనా తిన్నారా? లేదమ్మా, అస్సలు లేదా? లేదు. చూసారు కూడా ఫస్ట్ టైము, విన్నది కూడా ఫస్ట్ టైము. అసలు ఈ గుమ్మడికాయ ఫ్రై ఇట్లా కూడా తినబుద్ధి అవుతుంది. చేసుకో, వెజిటేరియన్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా గుమ్మడికాయ ఫ్రై కూడా మామూలుగా చేసుకొని తినేయచ్చు. సూపర్. ఇది కొంచెం మగ్గినాక టమోటా వేసినాక చేప వేస్తాను. మగ్గనిద్దాం, ఒక్క చుక్క వేద్దాం. కాసేపు మగ్గనివ్వండి.